మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనయ్యాడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగు చేయును. చదివినటువంటి వాక్య భాగంలో మనము చివరి విషయాన్ని గమనించినట్లయితే, శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును ఆయన మనకు కలుగు చేస్తాడు. శోధన రాకుండా ఉండిద్దా అంటే దుర్లభం. శోధన నిశ్చయంగా ప్రతి వానికి సంభవిస్తుంది. అయితే ఆయనను ఆశ్రయించిన వారికి, ఆయన నమ్ముకొని ఆయన సత్య మార్గంలో జీవ మార్గంలో కొనసాగుతున్న వారికి శోధనలో కూడా తప్పించుకున్న మార్గమును మనకు ఆయన తెలియజేస్తాడు. ఇంకా లేఖనాన్ని మనం లోతుగా చూసినట్లయితే శోధనతో కూడా అని ఇక్కడ రాయబడి ఉంటుంది. దాని అర్థం, శోధన ఎప్పుడైతే వస్తుందో దాని ప్రక్కనే దాని నుండి తప్పించబడేటువంటి మార్గం కూడా మనకు అనుగ్రహించబడుతుంది. మనం చరిత్రలో ఒక విషయాన్ని మనం గుర్తించినట్లయితే ఎన్నో ఆధారాలు మనకు కనబడతాయి. అయితే ఒక విషయాన్ని మనం చూద్దాం. అది ఆదికాండం 21వ అధ్యాయము 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. ఇక్కడ హాగరు అనేటువంటి అబ్రహాము యొక్క భార్యను మనం చూస్తాం. అయితే శారా యొక్క ఆలోచన చొప్పున అబ్రహాము హాగరును తన కుమారుణ్ణి నీళ్ళెత్తి తెచ్చి కొంచెం ఆహారం ఇచ్చి పంపించి వేశాడు. ఆమె అరణ్యంలో ఏకాకిగా ఎవరు లేనిదిగా పయనాన్ని కొనసాగిస్తున్నది. ఆ ఎడారి ప్రాంతంలో తాగడానికి నీరు కూడా లేక తెచ్చుకున్న ఆహారము నీరు అయిపోగా ఆమె తన బిడ్డ యొక్క ఏడుపును చూచి ఏమీ చేయలేనిదిగా నిరాశ్రయురాలుగా నిరాశ నిస్పృహలో తన బిడ్డను ప్రక్కన పెట్టి ఏడుస్తూ ఉన్నది. ఆ సందర్భంలో ప్రభు ఆమెతో అన్నారు, నీవెందుకు భయపడుతున్నావు? ఆ బిడ్డ ఏడుపు వినేవారు ఇక్కడ ఎవరు లేరనుకుంటున్నావా? ఆ బిడ్డ ఏడుపు, నీ ఏడుపు వినేటువంటి విమోచన కర్త ఉన్నాడు. ఇదిగో ఆ బిడ్డను యొద్దకు చేర్చుకో, అతను నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి మాట్లాడిన పిమ్మట మనం చూస్తాం 19వ వచనం. మరియు దేవుడు ఆమె కనులు తెరిచినందున ఆమె నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. చూసారా, ఆమెకు శోధన వచ్చింది, నీరు లేని పరిస్థితి, ఏడుస్తున్నది, బిడ్డ సైతం ఏడుస్తూ ఉన్నాడు. అయితే ఆమెకు శోధనలో కూడా శోధనతో పాటు శోధన ప్రక్కనే తప్పించుకున్న మార్గాన్ని కూడా ప్రభు సమకూర్చారు. ఆమె కనులు ఎదుటే నీటి ఊట ఉన్నప్పటికీ తాను చూడలేనిదిగా మిగిలిపోయింది. కారణం, తాను కలిగి ఉన్నటువంటి భారాన్ని బట్టి, బాధను బట్టి, బంధకాన్ని బట్టి ఇక నా వల్ల ఏది కాదు, ఇక నేనేమి చేయలేనటువంటి భయాందోళనకు గురవుట చేత ఎదురుగా ఉన్న సమాధానాన్ని, ఎదురుగా ఉన్నటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దీవెనను కూడా గుర్తించలేనటువంటి ఆత్మీయ అంధురాలుగా మార్చబడిపోయింది. అయితే దేవుడు ఎప్పుడైతే ఆమెతో మాట్లాడాడో, శోధనతో కూడా నేను తప్పించుకున్న మార్గాన్ని పెట్టాను అని చెప్పిన ప్రభు ఆమె కనులు తెరిచాడు. ఎదురుగా ఉన్నటువంటి నీటి ఊటను చూచి సంతోషించి ఆ తిత్తిని నీటితో నింపి తాను తన కుమారుడు త్రాగి సజీవులుగా నిలబడ్డారు. దేవుని సాక్షులుగా దీవించబడ్డారు. విస్తారమైనటువంటి జనసమూహంగా దేవుని దీవెనకు వారసులుగా మార్చబడ్డారు. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, శోధన వచ్చినప్పుడు కృంగిపోక, వెనకడుగు వైక, ఆయన శోధనతో పాటే శోధన ప్రక్కనే మన కొరకు తప్పించుకునే మార్గాన్ని కూడా సిద్ధపరిచారన్న సంగతిని మనం గుర్తించి ఆత్మీయ స్పృహ కలిగిన వారముగా ఆయన చిత్తమును గ్రహిస్తూ ముందుకు సాగిపోవడమే ఆత్మీయుని యొక్క గుణము. అయితే నేడు మనం గమనిస్తూ ఉంటే శోధన వచ్చిన తర్వాత ఆత్మీయ అంధులుగా మార్చబడిపోయి దేవుని యొద్ద నుండి దూరం అయిపోయేవారు అనేకులు మనకు తటస్థిస్తూ ఉంటారు. వారు కేవలం దేవుని యొక్క చిత్తాన్ని ఎరుగని వారుగా, మరియు ఆత్మీయ దృష్టి లేనివారుగా, మరియు ఆత్మీయ స్పృహ లేనివారుగా దేవుని నుండి దూరం అయిపోయి అపవాది తంత్రాలకు గురి అయిపోయి లోకములో కలిసిపోయి పాపమునకు చేరువై నరకానికి పాత్రులుగా మార్చబడుతూ ఉన్నారు. అయితే వాక్యం సెలవిస్తుంది, నేను శోధనతో కూడా తప్పించుకున్న మార్గాన్ని ప్రక్కనే ఉంచాను. మీరు నన్ను వెతికినప్పుడు నా మార్గాన్ని మీరు తెలుసుకుంటారు. నేను మీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ తప్పించబడేటువంటి మార్గాన్ని సైతం మీరు గుర్తించగలుగుతారు. ఆ మార్గము చేత మీరు శోధనను తప్పించుకోగలుగుతారు అని ఇక్కడ హాగరు ఎంతో దుఃఖానికి గురైనప్పటికీ దేవుడు భయపడుకు అని చెప్పిన వెంటనే తాను గుర్తించింది, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని. ఎప్పుడైతే ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకుందో, ఎప్పుడైతే ఆయన వాక్కును బట్టి ధైర్యం తెచ్చుకుందో, తన ఎదుట ఉన్నటువంటి
నీటి ఊటను చూడగలిగింది. కానీ అప్పటి వరకు తాను చూడలేకపోయింది. ఎందుకు? కారణం తాను ఆత్మీయ అంధురాలుగా మార్చబడిపోవట చేత. నేడు మనకు అనేకులు ఆత్మీయ అంధులుగా తటస్థిస్తూ ఉంటారు. ఉన్న పరిస్థితులను బట్టి ఇక నేను ఏమీ చేయలేను, ఇక నా వలన కాదు, ఇక నేను ముందడుగు వేయలేను, ఈ కుటుంబాన్ని ఇక నేను ఏమాత్రం ముందుకు కొనసాగించలేను, ఈ బంధంలో నేను ఉండలేను, నేను నా బిడ్డలను చదివించలేను, ఇక నా భర్తతో నేను ఉండలేను, నా భార్యతో నేను ఉండలేను, నా కుటుంబంతో నేను ఉండలేను, ఇక నీ వ్యాపారము చేయలేను, ఈ ఉద్యోగము చేయలేను, ఇక నేను ఎటువంటి చదువును చదవలేను, ఇక నా వలన ఏది కాదు అనేటువంటి పరిస్థితిలో అన్ని కోణాల్లో నిలిచిపోయి ఉంటారు. కానీ వాక్యం సెలవిస్తుంది, భయపడకము. చీకటి క్రియలు, ఎన్ని చేతబడి క్రియలు, ఎంతమంది దండు దిగినప్పటికీ ఎవరు ఏ హాని చేయలేరు. కారణం ఆయన తన బిడ్డల పక్షమున వ్యాజ్యమాడువాడుగా, ఆయన తన బిడ్డల పక్షమున న్యాయము తీర్చువాడుగా, ఆయన తన బిడ్డల పక్షమున దయచూపువాడుగా, తప్పించువాడుగా ఉన్నాడు. కనుక ఆయన తన జనులను విడిపిస్తాడు, మార్గము చూపించి తప్పిస్తాడు. శోధనలో పడిపోనిచ్చే దేవుడు కానే కాదు. శోధనలో పడిపోయే నరకానికి పాత్రలుగా మార్చబడాలి అనేది కోరుకునే దేవుడు కానే కాదు. శోధనలో పడి నరకానికి వెళ్ళి రాజ్యానికి వారసులు కాకుండా వీరు మిగిలిపోవాలని ఆశించే దేవుడు కానే కాదు. ఆయన తన జనులు ఎప్పుడు రక్షించబడాలి, ఆయన కౌగిలిలో భద్రపరచబడాలి, ఆయన రెక్కల నీడలో విశ్రాంతిని అనుభవించాలి, నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడాలని మాత్రమే ఆయన కోరుకునే దేవుడు. అట్టి దేవుడు సెలవిస్తున్నాడు, భయపడకము అనేటువంటి ఒకే ఒక్క మాట. ఉన్న శోధనలో భయం కలుగుతుంది, ఉన్న శోధనలో భీతి కలుగుతుంది, ఉన్న శోధనలో దిక్కు తోచని స్థితిలో నిలిచిపోవలసి వస్తుంది, ఉన్న శోధనలో నాకు సహాయం చేయవారు ఎవరు లేరు అనేటువంటి ఆలోచన వస్తుంది, ఉన్న శోధనలో ఇక ఈ స్థితిలో నుండి నన్ను పైకి లేవనెత్తు సహాయకుడు ఎవడు లేడు అనేటువంటి ఆలోచన కూడా సాతాను తీసుకొస్తాడు. కనుక వాడి యొక్క కుయుక్తులను, వాడి యొక్క ఆలోచనలను, వాడి యొక్క మాటలను మనం గుర్తించి వెంటనే ప్రభువు నాతో ఉన్నాడు, తప్పించుకునే మార్గాన్ని నా ప్రక్కనే ఉంచాడు, ఇదిగో నేను తప్పించబడుతున్నాను, నా దేవుడు నన్ను ఈ సత్య మార్గంలో నడిపించబోతున్నాడు, ఈ శోధనన్నిటికంటే, ఈ బాధలన్నిటికంటే ఎత్తుగా నా తల ఎత్తి నన్ను విడిపించబోతున్నాడు అనే విశ్వాసంతో మనం ముందడుగు వేసినప్పుడు మనకు కావలసినటువంటి దీవెన, మనకు కావలసినటువంటి ఆశీర్వాదం, మనకు కావలసినటువంటి ఈవి మన కనుల ఎదుటనే ఉన్నది అన్న సంగతిని మనం గుర్తించగలుగుతాం. అనేకులు మాకు చేతబడి క్రియలు చేశారు, మాకు చిలంగి క్రియలు చేశారు, మా మీద అనేకమైనటువంటి మంత్రపు క్రియలు చేసి మమ్మల్ని బానిసలుగా చేయాలని, వశీకరణ చేయాలని, జీవితాలను నాశనం చేయాలని ప్రయత్నం చేసేవాళ్ళు మా చుట్టూ అన్ని కోణాల్లో, అన్ని రంగాల్లో అలుముకొని ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు. అయితే వాక్యం సెలవుస్తుంది, భయపడకము అని. ఆ మాటను మనం ఆయన ఎదురు నుండి పొందుకున్నప్పుడు, ఆ మాటను మనం వినినప్పుడు, ఆ మాటను మనం గుర్తించినప్పుడు మనకు ఈ శోధనలో నుండి తప్పించుకునే మార్గం ప్రభు ప్రక్కనే ఉంచారన్న సంగతిని మనం గుర్తిస్తాం. వాక్యం సెలవుస్తుంది, క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎన్ని శోధనలు వచ్చి మనల్ని ఏదో చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ ఆయన రక్తపు కోటలో మనల్ని భద్రపరిచి ఉన్నాడు గనుక ఏది మనకు ఎంత మాత్రమో హాని చేయలేదు, ఏ చీకటి ప్రభావం మన దగ్గరికి చేరలేదు, సాతాను తంత్రాలు మన దగ్గర పని చేయనేరు. కనుక ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆయన వాక్కును గుర్తించి, ఆయన మాటను విని, ఆయన వాక్యాన్ని బట్టి ధైర్యము తెచ్చుకొని శోధనలో కృంగిపోక, నిలిచిపోక, ఆత్మయాత్రలో విశ్వాస వీరులుగా, ప్రార్థన యోధులుగా ముందుకు సాగిపోతూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ, ఆయన తప్పిస్తున్న మార్గాన్ని బట్టి స్తుతిస్తూ, గణపరుస్తూ, అనేకులకు ఆ మార్గాన్ని చూపిస్తూ, దేవుని చేతిలో దివ్య జ్యోతులుగా ప్రకాశింపజేయబడుతూ, అనేకులు ఆ సత్య మార్గం వెలిగింపచేస్తూ నిత్యరాజ్యానికి వారసులుగా మార్చుటకు మనము సైతం దేవుని యొక్క పాత్రలుగా మార్చబడిన వారంగా, దేవుని చేతిలో బలమైన సాధనగా వాడబడదుముగాక. మరియు హాగరి జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి మనము ధైర్యము తెచ్చుకున్న వారంగా, ఆయన మనకు నిశ్చయంగా శోధనలో తప్పించుకున్న మార్గాన్ని కూడా సిద్ధపరిచి ఉన్నాడన్న ఆత్మీయ స్పృహ కలిగిన వారంగా, ఆయనను బట్టి ధైర్యము తెచ్చుకున్న వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని వింటూ విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోదుముగాక. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరుకట్టు ఫలింపు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీ నిండాలకు దీవించి ఆశీర్వదించండి. శోధనలు కూడా తప్పించుకున్న మార్గంను మీరు ప్రక్కనే ఉంచారని ఎంతో శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి వాక్కును మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం. వాక్యం ప్రతి వారికి తప్పించుకున్న మార్గాన్ని తెలియచేసి, వారికి నీ వాక్కును బట్టి ధైర్యమును కలుగు చేసి, నీవు వారి కొరకు సిద్ధపరిచిన తప్పించుకున్న మార్గము వారు గుర్తించినట్లుగా వారి నేత్రమును వెలిగించి, విడిపించి, దీవించి ఆశీర్వదించండి. ఇక్కడ వారి ప్రతి అవసరతను, అక్కర్ని మహిమలో తీర్చి మీరు రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.